ఆర్ఎన్ శ్రీనివాసులు ఎమ్మెల్యే తిరుపతి కమెంట్స్. ఎన్నికల హామీ మేరకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరణ. 5 ఏళ్ల తర్వాత స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. స్థానికుల 5 ఏళ్ల కల ఇవాళ నెరవేరింది. స్థానికుల కల నెరవేరటానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కారకులు. అలాగే టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, అదనపు ఈవో, టీటీడీ సిబ్బందికి నా కృతజ్ఞతలు. తిరుపతితో పాటు చంద్రగిరి, రేణిగుంట వాసులకు దర్శనం కల్పించడం మంచి పరిణామం. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క శుభ కార్యక్రమానికి మంచి పరిణామంతో తీసుకొచ్చిన మన మొట్టమొదటి పాలక మండలి మీటింగ్లో మన చిత్తూరు జిల్లా వాసి పెద్దలు గౌరవనీయులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి, దీనికి సహకరించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది 5 సంవత్సరాల తిరుపతి స్థానికుల కోరిక. ఈ కోరికను మరలా 5 సంవత్సరాల తర్వాత ఆపేసిన గత పాలనలో 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్థానికులకు ఉచిత దర్శనం భాగ్యం ఎంతమంది వస్తే ఈవో గారు చెప్పినట్టు కల్పించే బాధ్యత అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. మళ్ళా కొన్ని 19 నుంచి 24 వరకు ఒక కౌరవ సభ నడిచింది, రాక్షస పాలన నడిచింది. ఆ పాలనలో తిరుమల తిరుపతి నివాసులకు ఉచిత దర్శనాన్ని కూడా ఆపడం ఒక మూర్ఖత్వం. దాంట్లో స్థానిక ఎమ్మెల్యే కూడా చొరవ తీసుకోలేకపోయాడు. ఎమ్మెల్యే అయినా టీటీడీ చైర్మన్ అయినా చొరవ తీసుకోలేదు. తిరుపతి నివాసులు, చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలంటే ఇక్కడ గత పాలకులకు పడదు. అందుకే భగవంతుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారికి తగిన ఇది కూడా చెప్పడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఇది తిరుపతి తిరుమల వాసుల చిరకాలం 5 సంవత్సరాల కాల అది ఫలించింది. దానికి కారకులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారి సహకారంతో టీటీడీ చైర్మన్ గారు, ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, సభ్యులు, అదేవిధంగా సోదరులు, చంద్రగిరి ఎమ్మెల్యే, చంద్రగిరిని కూడా దీన్ని ఈసారి కలపడం జరిగింది. అది కూడా చాలా శుభ పరిణామం. ఏమిటంటే చంద్రగిరి, తిరుపతి, రేణిగుంట కూడా కలిసింది. ఇది ట్విన్ సిటీస్. ఒక హైదరాబాద్ లాగా తిరుపతి, రేణిగుంట ట్విన్ సిటీస్. భవిష్యత్తులో ఈ 3 కూడా పెద్ద రాష్ట్రంలో, తిరుపతిలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి లాగా ఇది కూడా తయారవుతుంది. మరలా ఈ పునర్దర్శనం కల్పించిన మన పెద్దలకు, మన ప్రభుత్వ పెద్దలకు, టీటీడీ అధికారులకు, టీటీడీ పాలక మండలి చైర్మన్ గారికి పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటిసారిగా 5 సంవత్సరాల తర్వాత స్థానికులకి ప్రత్యేక దర్శనం కల్పించేదానికి ముందుండి చేసినటువంటి చైర్మన్ బిఆర్ నాయుడు అన్న గారికి, ఈఓ గారికి, జేఓ గారికి, పాలక మండలి అందరికీ, అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గం గతంలో ఎప్పుడు లేకపోయినా ఈసారి నన్ను గెలిపించినటువంటి చంద్రగిరి ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ఇష్టపాత్రులైన చిచ్చానూరు, అలివేలి, మంగాపురం 2 చంద్రగిరి నియోజకవర్గంలో, చంద్రగిరి మండలం రూరల్లో ఉంది. కాబట్టి ఈ విజ్ఞప్తిని కూడా మా పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు దృష్టి తీసుకునే వెంటనే, ఆయన కూడా అధికారులకి, మన చైర్మన్ గారి దృష్టి తీసుకునే వెంటనే దీన్ని అంగీకరించిన పాలక మండలికి అందరికి కూడా పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పత్రికా సోదరులందరికీ కూడా మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నా. చంద్రగిరి నియోజకవర్గంలో శ్రీవారి మెట్టు ఉండేది, ఇక్కడి నుంచి గతంలో ఉండేది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన అవకాశం ఇచ్చిన అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు కానీ టీటీడీ అనేది
స్వచ్ఛంద సంస్థ అందరికి కూడా ఉంటుంది కాబట్టి వీరందరూ కూడా చంద్రగిరి నియోజకవర్గం తరఫున సహకరిస్తూ నేను కూడా తెలియజేసుకుంటున్నాను. పీరియడ్లో ఉండింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మళ్ళీ ఈ అవకాశం కలిగించినందుకు చాలా ధన్యవాదాలు సార్. చాలా బాగుంది సార్, చాలా సంతోషం. బాగుంటుంది సార్, లోకల్ వాళ్ళకి తనీగా ఒక గౌరవం ఉంటుంది. చాలా సంతోషం సార్. ఓం నమో వెంకటేశాయ. సి హేమావతి అండి. లోకల్గా మేము 5 ఇయర్స్గా ఇక్కడే ఉన్నాము. ఈ అవకాశం కల్పించేందుకు తెలుగుదేశం పార్టీకి అందరికీ చాలా ధన్యవాదాలు అండి. ఇదే కంటిన్యూ చేస్తే మాకు బాగుంటుంది. తిరుపతి నుంచి ఇక్కడే శ్రీనగర్ కాలనీ నుంచి ఇస్తున్నాము. ఇది కూడా మాకు ఈజీగా దొరికిందండి. చాలా కష్టపడక్కర్లేదు, కష్టపడక్కర్లేదండి. 4 గంటలకు వచ్చాము. చాలా సంతోషంగా ఉంది. ఇబ్బంది కూడా ఏం లేదండి. ఈజీగా వచ్చి తీసుకోవచ్చు. క్యూ లైన్లో నుంచి వచ్చా. నేను జ్యోతిశ్వర్ని, ఎంఆర్పల్లి నుంచి వచ్చాను. ఈ ప్రోగ్రాం పెట్టినందుకు చాలా సంతోషం. మునుపు ఈ ప్రోగ్రాం ఉండేది కాదు, కానీ ఇప్పుడు పెట్టినారంటే చాలా సంతోషంగా ఉంది. మరీ ముఖ్యంగా మాలాంటి ఏజ్డ్ వాళ్లకు మరీ సౌకర్యంగా ఉంది. ఈ ప్రోగ్రాం పెట్టిన మన ప్రభుత్వానికైతే ఏమి, మన టీటీడీ వాళ్ళకైతే ఏమి, అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మా తిరుపతి ఇప్పుడు ఇంతకుముందు ఒక అర్బన్ వరకే ఇచ్చేవాళ్ళు, పక్కన ఎంఆర్పల్లి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఇది మంచిది. రెండోది, ఇప్పుడు 2 విషయాలు ఒకటి గుర్తొస్తుంది మనకి. తిరుపతి అంటే రేణుగుంట మండలం, చంద్రగిరి మండలం కూడా తిరుపతి అని, ఇది ఒక గొప్ప విషయము. రెండోది, చాలా ఏళ్ల నుంచి ఆపేసిన దాన్ని ఇప్పుడు మొదలుపెట్టి ఇవ్వడం అనేది చాలా సంతోషము. రెండోది, విఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. నెక్స్ట్ ఏంటంటే, ఆయన గురించి మేము చూసినంత వరకు ఆయన శాలరీ తీసుకోకపోవడము, సొంత కారు వాడడము, సొంత పెట్రోల్ వాడడము, సొంత భోజనం వాడడము, సెక్యూరిటీ వద్దనడము, ఇవన్నీ కూడా చాలా చాలా గొప్ప విషయాలు. అంటే పొలిటికల్కి కాస్త దూరంగా భక్తికి మాత్రమే దగ్గరగా ఉండడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము. వాళ్ళందరికీ, ఎమ్మెల్యే గారికి, విఆర్ నాయుడు గారికి, ఈ టీటీడీ బోర్డు మెంబర్స్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నా పేరు డి సుబ్రహ్మణ్యం, డిఎస్ అని పిలుస్తారు. కొత్త వీధి స్వామివారి దర్శనానికి వచ్చాము. చాలా సౌకర్యంగా బాగా చేశారు. ఇంత భారీగా ఇంత కట్టుదిట్టంగా చేస్తారని కూడా అనుకోలే. చాలా సంతోషం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఇంతకుముందులే ఇప్పుడే ఇదే ప్రారంభం చేశారు కాబట్టి చాలా సంతోషమైన శుభ పరిమాణం కూడా చెప్పవచ్చును. ఎందుకంటే ఎంతోమంది మా 70+ ఇప్పుడు మాకు, కాబట్టి ఇటువంటి వాళ్ళకు దర్శనం కల్పించడం అంటే చాలా ఆనందమైన విషయము. ఇటువంటిది ఇదే విధంగా జరగాలని కోరుకుంటున్నామండి. తిరుచానూరు లక్ష్మీ దుర్గా. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎన్నో ఏళ్ల తర్వాత మాకు ఈ భాగ్యం కలిగించింది తిరుపతి ప్రజలకి. చాలా చాలా సంతోషం, ధన్యవాదాలు. కానీ ఒకటి, 3,000 కాకుండా 10,000 టికెట్స్ పెడితే బాగుంది. ఇన్ని లక్షల మంది రోజు దేవుని దర్శనం చేసుకునేటప్పుడు కనీసం లోకల్గా ఉండే వాళ్ళకి 10,000, నెలకి 10,000 పెడితే ఎక్కడ కౌంటర్లు అక్కడే పెడితే బాగుంటుందండి. చంద్రగిరి కౌంటర్ చంద్రగిరిలో, రేణుగుంట కౌంటర్ రేణుగుంటలో, తిరుపతి కౌంటర్ తిరుపతిలో పెడితే జనాలకు సుఖంగా సౌఖ్యంగా ఉంటుంది. అందరికీ ఒకే చోట పెడితే కదా అంత పొద్దున్న 5ంటికి అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ప్రజలు కొంచెం అవస్థ పడతారు. ఈ ఒక్క పాయింట్ని ఆలోచించుకుంటే చాలా సంతోషం అండి. 5,000 కాకుండా 3,000 కాకుండా 10,000 పెంచితే బాగుంటుందండి. 10,000 కావాలని డిమాండ్ చేస్తున్నాం. 10,000